సిద్దిపేట జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్లను హిందువులకు ఉచితంగా అందజేశారు. ఓ వర్గం వారు పవిత్రమైన పండ్లను అపవిత్రం చేస్తూ విక్రయించడం జరుగుతుందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. దేవతలను పూజించేటప్పుడు పండ్లను నైవేద్యంగా పెట్టడం జరుగుతుందని, అలాంటి వాటిని అపవిత్రంగా చేసి అమ్మడం జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ రంగుతోని బండిని ఏర్పాటు చేసి దానిపైన జై శ్రీరామ్ నినాదాలు రాసి కాషాయం జెండా కట్టి ఆ బండ్లపైన హలాల్ చేయనటువంటి హిందువుల దగ్గర నుంచే దొరికేటువంటి పండ్లను కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ ఈ బండ్ల మీద పెట్టి హిందువులకి అమ్మడం జరుగుతూ ఉంది. దానికి సిద్దిపేటలో ఉన్నటువంటి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 20 బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం. రేపు ఇంకొక 20 బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం. తర్వాత శివరాత్రి తర్వాత ఇంకొక 40 బండ్లని పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నాం. ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా గమనించాల్సింది, ఆలోచించాల్సింది, ముస్లిం బండ్ల మీద పెట్టేటువంటి పండ్లు ఏవైతున్నాయో అవి పూర్తిగా హలాల్ చేయబడినవి. మొన్న తమిళనాడు హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ముస్లింలు ఉమ్మితేనే హలాల్ జరిగినట్టు అనేటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కోర్టులో దానిపైన వాదోపవాదాలు జరిగినాయి. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము వండే వంటలపైన కానీ, మేము అమ్మే ఏ వస్తువులపైన కానీ ఉమ్మి వేస్తాం, తప్పనిసరి, అది మా ఒక మతం మాకు చెప్పింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ఏవైతే పండ్లు ఉన్నాయో మనం తినడానికే కాకుండా